ఎందుకు ఆ రకంగా వద్దు పెద్ద ఆయన మీరు ఒక నిమిషం అండి శాంతి ప్రసాద్ గారు. నా స్టాండ్ ఏంటంటే ప్రజల తరపున బీజేపీ ప్రజలకు అన్యాయం చేసింది. అలాంటి పార్టీతో మీరు రేపు పొద్దున బీజేపీ తరపున అనేది మీరు చెప్పండి. అదే విధంగా ఉమ్మడి రాజధానికి సంబంధించిన విషయంలో 5 ఏళ్ల పొడిగింపు వస్తే జనసేన దానికి ఒప్పుకుంటుందా వద్దంటదా, తెలుగుదేశం దానికి ఒప్పుకుంటుందా వద్దంటదా? ఎవరు లేనప్పుడు ఈ రకంగా మాట్లాడుతున్నాం, దాన్ని ఏర్లో పంపించడం అది సమంజసం కాదు. ఓకే ఓకే అది ఎగిరిలో అందరం ఎగిరిలోనే ఉన్నాం, అందరం మాట్లాడుతున్నాం. ఎవరు మాట్లాడిందా? రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని జగన్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో మాకు 5 కాదు 10 సంవత్సరాలు ఒక లేఖ రాయమండి పార్లమెంట్ కి. ఓకే శాంతి ప్రసాద్ గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ ప్రభుత్వానికి దగ్గరగా ఉన్నారు, మోదీ గారికి అతి దగ్గరగా ఉన్నారు. రేపు ఎన్నికల్లో కలిసి వెళదామని ఆయన ఆకాంక్షిస్తున్నారు. అది రేపు ఎల్లుండి రిజల్ట్ కూడా వస్తుందని చెప్పి మీరందరూ కూడా ఆశగా ఎదురు చూస్తున్నారు. సో ఈ టైంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి అనే అంశంలో చాలా ఇబ్బందులు ఉన్నాయి, చాలా చిక్కుమడులు ఉన్నాయి. సో ఆ ముడులన్నీ మేము విప్పుతామని భరోసా ఇచ్చి ప్రజల దగ్గరికి వెళ్ళే అవకాశం ఉందా, లేకపోతే రాజకీయ పరంగానే ఈ ప్రక్రియ ఎంత సాగుతుందా ఈ ఎన్నికలు? చిక్కుముడులు అనేవి లేవు. చిక్కుముడులు వీళ్ళు వేసుకుని వీళ్ళ మెడ చుట్టుకున్నారు. అమరావతి రాజధాని నిర్మాణంలో బిల్డింగుల నిర్మాణాలు జరగలేదా? శాసనసభ, అక్కడ హైకోర్టు మీకు ఇవన్నీ కనపట్టలేదా? అయితే ఆయన తాత్కాలికంగా ఉన్నాడు. అది చంద్రబాబు నాయుడు గారు చేసి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ పార్టీ వ్యక్తులు చెప్తారు. కానీ అక్కడ ఒక ఫంక్షనల్ క్యాపిటల్ ఏర్పడింది కదా, పోలవరం నిర్మాణం సాగుతుంది కదా. మీకు మిగతా ప్రాజెక్టులు విభజన చట్టం ప్రకారం ఇక మీకు జరగాల్సింది ఏంటి? 9-10 షెడ్యూల్ ఆస్తుల విభజన, ఏపీఎస్ఆర్టీసీ ఆస్తుల విభజన, విద్యుత్ ఉద్యోగుల సమస్య, ఇవన్నీ ఒకెత్తండి. ఇవన్నీ ఒకెత్తు. ప్రత్యేక హోదా అన్నది ఒక నినాదం అండి, వాళ్ళ ఆకాంక్ష. కోట్లాది మంది ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్ష ప్రత్యేక హోదా. ఆ హోదా పార్లమెంట్ సాక్షిగా విభజించినప్పుడు ఇచ్చిన హామీ, ఆ హామీ ఎందుకు నెరవేర్చలేకపోతున్నారు? ఈసారైనా నెరవేరుస్తారా? మీరు ఒక మాట గుర్తుపెట్టుకోండి. బేసికల్ గా ఇక్కడ రాజకీయ పార్టీలకు చూస్తే మీకు విమర్శలు, మీకు బురదలు కూడా ఉంటాయి. కేంద్ర ప్రభుత్వము రాష్ట్రాన్ని విభజించేటప్పుడు రాష్ట్రానికి ఇచ్చిన హామీ అది. రాష్ట్రం తర్వాత ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత ప్రభుత్వాలు చేయాల్సిన విధి ఏంటంటే కేంద్రాన్ని ఆ రకంగా డిమాండ్ చేయాలి. కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉన్న రాష్ట్ర ప్రభుత్వం మాకు ప్రత్యేక హోదా వద్దు, ప్రత్యేక ప్యాకేజీ మేము తీసుకుంటామని తీర్మానం చేసి అసెంబ్లీ వేదికగా తీర్మానం చేసి ప్రవేశపెట్టి కేంద్రాన్ని పంపించిన తర్వాత క్వాంటిఫై చేసేవారు అమౌంట్స్. దాన్ని మీకు ఇవ్వడానికి ఎస్పీబీ క్రియేట్ చేయమని వాళ్ళు అడిగారు. ఆనాడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేయలేదు, ఈ రోజు జగన్ రెడ్డి ప్రభుత్వం చేయట్లేదు. ఈ రోజు జగన్ రెడ్డి ప్రభుత్వం మాకు క్వాంటిఫై చేసిన ఆ అమౌంట్ మాకు వద్దు, ప్రత్యేక ప్యాకేజీ మాకు ప్రత్యేక హోదానే ముద్దు అని మరలా శాసనసభ తీర్మానం చేసి మరలా కేంద్ర ప్రభుత్వానికి ఏమైనా పంపించిందా? అలా అడగకుండా మళ్ళీ నువ్వు ఏ రకంగా కాదండి. ఇప్పుడు ఇది ఏంటంటే రాజకీయ తీర్మానం అంటే ప్రజల హక్కు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవితవ్యం కాదండి. 5 కోట్ల కాదు సార్, ఒక్క విషయం అండి, 5 కోట్ల మంది ఆకాంక్ష. ఆ రోజు ఈ రకంగా రాష్ట్రం 5 కోట్లు కాదు సార్, 140 కోట్ల మంది అయినా అక్కడ చట్టబద్ధతగా ఉండాలి, డిమాండ్ చట్టపరంగా ఉండాలి, రాజ్యాంగ పరంగా ఉండాలి. మీరు కొన్ని చట్టబద్ధంగా మీరు పీఠముళ్ళు వేసుకొని మళ్ళీ వాటి విప్పకుండా జనాల సెంటిమెంట్ ప్రజల ఆకాంక్ష అవసరం లేదా? ఏ పాలకుల కన్నా అసెంబ్లీలో ఈ తీర్మానం చేశారు, పార్లమెంట్ కాదు సార్. కాదు, ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఒక పార్టీలు కాసేపు పక్కన పెడదాం. శాంతి ప్రసాద్ గారు, పార్టీలు కాసేపు పక్కన పెడదాము. ప్రజల ఆకాంక్షని నెరవేర్చాల్సిన బాధ్యత ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ లేదా? ఆ రోజు పార్లమెంట్ లో లైట్లు ఆర్పి వాళ్ళు విభజించారు. ఈ రోజు ప్రత్యేక హోదా అనే అంశం అన్నది ఒక నిమిషం వినండి సార్. ఈ రోజు ప్రత్యేక హోదా అనే అంశం ఏమీ అవసరం లేదు, ప్రత్యేక ప్యాకేజ్